హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఎన్హెచ్పిసి లిమిటెడ్ కంపెనీలో ఉన్న నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఎన్హెచ్పిసి అనేది ఒక మినీ రత్న కంపెనీ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. సో ఇది ఒక హైడ్రో పవర్ స్టేషన్స్కు సంబంధించిన కంపెనీ అండి. దీంట్లో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఎన్సిఎల్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి స్పెషల్ నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఒకే ఒక పని చేయండి, లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ ఇంజనీర్స్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫీల్డ్లలో డిసిప్లిన్లలో ఫిల్ చేస్తారు. ఇక్కడ టేబుల్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ నేమ్ ఆఫ్ పోస్ట్ అదేవిధంగా పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ సివిల్ డిసిప్లిన్ అండి. దీనికి రెమ్యునరేషన్ 50,000 పర్ మంత్ ఉంటుంది. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ సివిల్ డిసిప్లిన్ అనేది మినిమం 60% మార్క్స్తో కలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ట్రైనీ ఇంజనీర్ మెకానికల్. దీనికి కూడా శాలరీ ప్యాకేజ్ అనేది 50,000 ఉంటుంది. ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ అనేది 60% మార్క్స్తో కలిగి ఉండాలి. తర్వాత థర్డ్ పొజిషన్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ లేదా డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ అనేది కలిగి ఉండాలి. అండ్ ఫోర్త్ పొజిషన్ చూస్తే కనుక ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్ అండి. దీనికి సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ఇండియా దగ్గర నుంచి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి లేదా ఐసిడబ్ల్యూఏ లేదా సిఎంఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో ఈ పొజిషన్కు కూడా మంత్లీ రెమ్యునరేషన్ 50,000 ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక టేబుల్ 1B ఇచ్చారు. దీంట్లో ఏ పొజిషన్కి ఏ డిసిప్లిన్కి యాజ్ పర్ కేటగిరీ వైజ్గా ఎన్ని పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి అనేది ఇచ్చారు. టోటల్గా మొత్తం అన్ని కేటగిరీలు కలిపి 89 వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంది. ఇది ఒక్కసారి మీరు లుక్ వేసేయండి. సో చెప్పాను కదండి, కాంపన్సేషన్ ప్యాకేజ్ అంటే శాలరీ అనేది మినిమం 50,000తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు వీటికి అదనంగా టీఏలు, డిఏడీలు, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుస్తాయి. టీఏ, డిఏ, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుస్తాయి. టోటల్గా మీకు మంత్లీ 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం దీంట్లో కలుగుతుంది. సో ఈ వేకెన్సీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు అని నా యొక్క చిన్న విన్నపం. ఈ పొజిషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు రెగ్యులర్ పోస్టింగ్ అనేది ఇస్తారు. 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంజనీర్ లేదా ఆఫీసర్ క్యాడర్లో పోస్టింగ్ ఇచ్చి ఇయర్లీ 15 lakhs పర్ యానం ప్యాకేజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే టోటల్గా మీకు ఒక్క నెలకు 1,25,000 నుంచి 30,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్ విషయానికి వస్తే కనుక వీళ్ళ యొక్క పవర్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, వీళ్ళ యొక్క వెంచర్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో
అక్కడ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉంటాయి, అక్కడ మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక దీనికి మీకు గేట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. గేట్ 2002లో మీకు ర్యాంకింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు కొన్ని కోడ్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీర్కి సిఈ అని, అండ్ మెకానికల్ డిసిప్లిన్ వాళ్ళకు ఎంఈ అని, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఈఈ అని కోడ్ కింద మీకు గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకు యాజ్ పర్ గౌట్ నామ్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క వికలాంగత్వం 40% కంటే తక్కువగా ఉండకూడదు. అండ్ దెన్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు మాత్రమే. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్లో ఓబీసీ అయితే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ విత్ ఎస్సీ లేదా ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 2,50,000 సర్వీస్ అగ్రిమెంట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి, ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 2,50,000 రూపాయల సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 1,25,000కు సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా ఆన్లైన్లోనే ఉంటుంది. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇక్కడ. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ వ్యాలిడ్ గేట్ స్కోరు 2022 సంవత్సరానికి కలిగి ఉండాలి. అదేవిధంగా సిఏ ఆర్ సిఎంఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న సర్టిఫికెట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక 250 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని 295 రూపాయలు. జనరల్ క్యాండిడేట్స్ కాకుండా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అయినా కూడా వాళ్లకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు రీలాగిన్ అయిపోయి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయవచ్చు. సో కాబట్టి యాక్టివేటెడ్ అండ్ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ను మరియు ఈమెయిల్ ఐడిని మాత్రమే మీరు యూజ్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. ఈ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోయి అప్లికేషన్ని కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఫైనల్గా చూసుకుంటే కనుక ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు January 2, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీనికి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ 22 January 2024. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.
మీకు అన్ని విషయాలు క్లియర్గా అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.